హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన ఛానల్లో మిస్టరీ, అడ్వెంచర్ ప్రేమికుల కోసం ఈరోజు మనం చెప్పబోయే నిజమైన కథ క్రిస్టోఫర్ మెక్లాండస్ గురించి. ఇది ఇంటూ ద వైల్డ్ అనే పుస్తకం ఆధారంగా చెప్పబడుతుంది. క్రిస్టోఫర్ 22 సంవత్సరాల యంగ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, బ్రిలియంట్ మైండ్ కలిగిన వ్యక్తి. కానీ అతని మనసు సమాజంలో ఉండటానికి ఇష్టపడదు. క్రిస్టోఫర్ కుటుంబంలో ఉండి మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్, అంబిషన్స్, ఎక్స్పెక్టేషన్స్ చూసి అసహనం వ్యక్తం చేస్తాడు. క్రిస్టోఫర్ డైరీలో ఇలా రాశాడు: ఈ సమాజంలో మనం నిజంగా స్వేచ్ఛగా ఉండలేము. మనం వస్తువులు, నియమాలు, బాధ్యతలతో బంధించబడ్డాం. నేను నిజంగా స్వేచ్ఛగా ఉండాలి. అతను తీసుకున్న నిర్ణయం బ్యాంకు ఖాతాల్లోని మొత్తం డబ్బును డొనేట్ చేయడం, వస్తువుల్ని నాశనం చేయడం, నగదు దహనం చేయడం, కొత్త పేరుతో, కొత్త గుర్తింపులతో కొత్త జీవితం ప్రారంభించడం. నేను నిజంగా జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను, అసలు నేరుగా, స్వేచ్ఛగా. క్రిస్టోఫర్ మాత్రమే కాకుండా అతని నిర్ణయం కుటుంబాన్ని మొత్తాన్ని షాక్కి గురి చేసింది. క్రిస్టోఫర్ డైరీలో ఇలా రాశాడు: ఈ స్వేచ్ఛ కోసం ఎంత ఖర్చు వస్తుందో నాకు తెలియదు. ప్రకృతి, సాహసం, నిజమైన జీవితం, ఇవే నా గురువులు. ఇప్పుడు క్రిస్టోఫర్ అమెరికా అక్రాస్ ప్రయాణం చేస్తాడు. ఒక ఎల్లో డట్సన్లో హిచ్ హైకింగ్ చేస్తూ అక్రాస్ స్టేట్స్. ఫార్మర్తో ఇలా మాట్లాడతాడు. ఫార్మర్: ఏమబ్బాయి, ఒంటరిగా ప్రయాణిస్తున్నావా? క్రిస్టోఫర్: అవును, నేను జీవితాన్ని పూర్తిగా అనుభవించాలనుకుంటున్నాను. ప్రతి చోట, ప్రతి వ్యక్తి నుండి నేను నేర్చుకోవాలి. తరువాత క్రిస్టోఫర్ కొన్ని స్మాల్ జాబ్స్ చేస్తాడు, లైక్ ఫార్మింగ్, రైస్ ఫీల్డ్స్ అండ్ సీజనల్ వర్క్. డైరీలో ఇలా రాశాడు: ప్రతి వ్యక్తి, ప్రతి పని నాకు కొత్త పాఠం నేర్పిస్తుంది. జీవితపు నిజాలు నేర్చుకున్న వాటికన్నా ఎక్కువ. ఎందుకని మనం డబ్బు, ఇల్లు, సౌకర్యాలపై బంధించబడతాం? నాకెందుకో బ్యాక్ ప్యాక్, డైరీ, రోడ్డు మాత్రమే సరిపోతున్నాయి. అక్రాస్ అమెరికా ఎన్కౌంటర్స్ విత్ లోకల్స్, ట్రావెలర్స్. లోకల్ ఇలా అంటాడు క్రిస్టోఫర్తో: అయినా ఒంటరిగా లోతైన అడవుల్లోకి వెళ్ళకూడదు. ప్రకృతి చాలా కఠినంగా ఉంటుంది. క్రిస్టోఫర్: నాకు ప్రమాదం అని తెలుసు, కానీ జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. నేను అడవిలో ఉన్న పండ్లు, బెర్రీస్, చిన్న జంతువుల్ని వేటాడి జీవించగలను. ప్రకృతి నాకు అనుగుణంగా జీవితం నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరూ సొసైటీ, వస్తువులు, నియమాల మీద ఆధారపడతారు, కానీ ఇక్కడ నేను స్వేచ్ఛగా ఉన్నాను. ప్రతి అడుగు, ప్రతి తప్పిదం నాకు జీవిత పాఠం నేర్పుతుంది. క్రిస్టోఫర్ చివరికి అలాస్కా అడవికి చేరాడు. పెద్ద ఎడారి, మంచు, నదులు మరియు వన్యప్రాణులు, ఇవన్నీ అతని కొత్త ప్రపంచం. తన కారును వదిలేసి బస్సులో ప్రయాణించి అడవిలో అడుగు పెట్టినప్పుడు అతనికి నిజమైన స్వతంత్రం అనుభూతి కలిగింది. ఇది నా స్వతంత్రం, నా ప్రపంచం. ఇక్కడ నేను నిజంగా ఉన్నాను. ప్రతి శ్వాస నా నియమాలకు పట్టుపెట్టినది. అతను ఒక పాత వాడుక బస్సులో నివాసం ఏర్పించాడు. బస్సు అడవిలో చిన్న గృహంలో మారింది. సరిగ్గా ఆహారం దొరకదు, కానీ స్వతంత్రం మాత్రం దృఢంగా ఉంది. ఇక్కడ నేర్చుకోవడం, జీవించడం, ప్రతిరోజు కొత్త పాఠం. ఇక్కడ ప్రతి అడుగు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ప్రకృతి తన అసలు ముఖాన్ని చూపిస్తుంది. క్రిస్టోఫర్ మొదటి నుండి వన్యప్రాణుల భయం, వర్షం, మంచు, ఆహారం కొరత,
ఇవన్నీ ఎదుర్కొంటాడు. ప్రతిరోజు కష్టమే, కానీ ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. ఇక్కడ జీవించడం అంటే బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కొనగొనడం. తక్కువగా వన్యజీవనం, ఫలాలు, కాయలు, చేపల కోసం ప్రయత్నం. జల సమస్యలు, మంచు కింద ఉన్న నది నుండి నీరు సేకరించడం. క్రిస్టోఫర్ డైరీలో ఈ విధంగా రాశాడు: ప్రకృతి శక్తులు అమితంగా ఉన్నాయి. నేను ఎంత బలంగా ఉంటానో పరీక్షిస్తుంది. ఈ అడవి నిజంగా జీవితం నేర్పిస్తుంది. కొన్ని వారాల తరువాత క్రిస్టోఫర్ శారీరకంగా బలహీనపడ్డాడు. క్రమంగా ఆహారం తగినంత లేకపోవడం, సాహసాలు మరియు ఒంటరిగా జీవించడం అతన్ని దారుణంగా ప్రభావితం చేసింది. క్రిస్టోఫర్ తన డైరీలో ఈ విధంగా రాశాడు: నాకు శక్తి తగ్గుతోంది, అయినప్పటికీ ఇక్కడ నేర్చుకుంటున్నాను. పాఠాలు అమూల్యం. స్వతంత్ర కోసం ఇది అవసరం. అతను డైరీలో రాసిన ప్రతి పదం, ఆశ, ధైర్యం, వేదన మనకు అతని మనసులోని గాఢతను చూపిస్తుంది. డైరీలో ప్రకృతి, ధైర్యం, జీవన సత్యం ఇవన్నీ నా జీవితానికి మార్గదర్శకంగా ఉన్నాయి. మరి జీవితం కూడా ఒక పాఠం. క్రిస్టోఫర్ తన చివరి రోజుల్లో బలహీనత, ఆకలి, చలికాలానికి పోరాడుతూ జీవితం మరియు స్వతంత్రం యొక్క నిజమైన పాఠాలను గ్రహించాడు. నిజమైన స్వతంత్రం అంటే భయాన్ని అధిగమించడం మాత్రమే కాదు, అది జీవితం, ప్రేమ, అనుభవాలను కూడా గౌరవించడం. అతను డైరీలో ఇలా రాశాడు: ప్రకృతిలో జీవించడం, సత్యానికి దగ్గరగా ఉండటం, మనసులో శాంతిని కొనగొనడం ఇవన్నీ జీవితం యొక్క నిజమైన పాఠాలు. క్రిస్టోఫర్ జీవితం మనకు చెబుతోంది, స్వతంత్రం కోసం మార్గం సులభం కాదు, కానీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, సత్యం, ప్రకృతి పాఠాలు మనకు నిజమైన జీవన గమ్యాన్ని చూపిస్తాయి. ప్రతి అడుగు, ప్రతి శ్వాస, ప్రతిరోజు ఇవన్నీ నా స్వతంత్రాన్ని పెంచుతున్నాయి. జీవించడం అంటే నిజంగా అనుభవించడం. ఇది ఫ్రెండ్స్, ఇంటూ ద వైల్డ్ మన క్రిస్టోఫర్ మెక్లాండస్ జీవిత గాథ. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై ఆడియో. రేపు ఇంకొక కొత్త పుస్తకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్.